బియ్యం దొంగల భరతం పట్టేందుకు ఏపీ సర్కార్ సిఐడి విచారణకు ఆదేశించింది. గతంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరీ రేషన్ బియ్యం దారి మళ్లించారని 6 ఐపీఎస్లు సహకరించినట్టు ఆధారాలున్నాయని సర్కార్ చెప్తోంది. కాకినాడతో పాటు వివిధ పోర్టుల ద్వారా తరలిపోయిన బియ్యం లెక్కలు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న బియ్యం అక్రమ రవాణా కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. కాకినాడ తీరంలో రేషన్ బియ్యంతో స్టెల్లా నౌక పట్టుబడడం, అక్రమ రవాణా వెనుక యంత్రాంగం అలసత్వం, మాఫియాను మించిన నెట్వర్క్ ఏర్పడి పేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్న తీరుపై సీరియస్ అయింది ప్రభుత్వం. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత సమగ్ర విచారణ కోసం సిబిసిఐడికి అప్పగించాలని నిర్ణయించింది. రేషన్ బియ్యం యథేచ్ఛగా ఇతర దేశాలకు తరలిపోవడం వెనుక మిల్లర్లు, బడా వ్యాపారుల ప్రమేయాలను నిర్ధారించడం ప్రధానంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. 6 ఐపీఎస్ల సహకారంతో నేషనల్ హైవే మీద రేషన్ బియ్యం యథేచ్ఛగా తరలిపోయిన విషయం ఆధారాలతో సహా బహిర్గతం చేస్తామన్నారు ఆయన. ఇది ఎంత భారీ స్కామో రాబోయే రోజుల్లో ప్రజలకు అర్థమవుతుంది, తెలుస్తుంది. సమగ్రమైన ఇన్వెస్టిగేషన్ జరిగితేనే ఆ విధంగా బయటకు వస్తుంది. ఎందుకంటే మేము పోరాటం చేస్తున్నాం. ఈ 6 నెలల నుంచి దాదాపు 1066 కేసులు మేము బుక్ చేశాం. 100 మందిని మేము అరెస్ట్ చేశాం. 100 వెహికల్స్ మేము సీజ్ చేశాం. కానీ సరిపోవడం లేదు. దీనికన్నా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వన్స్ అండ్ ఫర్ ఆల్ ప్రక్షాళన జరగాలి. ఒక 6 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఖచ్చితంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దల్ని వీళ్ళు మెప్పు పొందడానికి కోసం దుర్మార్గంగా ఈ పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ ఎంకరేజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు నుంచి జాతీయ రహదారులపైన వీళ్ళు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని తరలించిన మాట వాస్తవం. ఇప్పటికే కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో స్టెల్లా షిప్ లో అణువణువు తనిఖీ జరుగుతుండగా సిఐడి ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఒక్క సివిల్ సప్లైస్ శాఖ 729 మందిపై కేసులు పెట్టింది. 102 వాహనాలను సీజ్ చేసింది. అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా రౌడీ షీట్లు తెరుస్తామని సీరియస్ వార్నింగ్ ఇస్తోంది ప్రభుత్వం.